రైతు సోదరులకు నమస్తే. దాదాపు 25 ఎకరాల్లో ఆర్గానిక్గా మామిడి పండ్లను పండిస్తున్నారు ఇక్కడ రైతు. సో మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా నకరేకల్ మండలం చందంపల్లి స్టేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 25 ఎకరాల్లో 7 రకాల మామిడి పండ్లను సాగు చేస్తూ మంచి దిగుబడులు పొందుతున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్గానిక్గా మామిడి పండ్లను పండిస్తూ ఎక్కడ సేల్ చేసుకుంటున్నారు, ఎంత లాభాలు ఉంటాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి అంశాలన్నిటికీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైతు వినయ్ ఉన్నారు, అడుగుదాం. అన్న నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు వినయ్? బాగున్నాను, మీరు బాగున్నారు? సో మొత్తంగా నేను బాగున్నాను. మొత్తంగా 25 ఎకరాల్లో ఆర్గానిక్గా మ్యాంగో సాగు చేస్తున్నారు. సో ఏ రకం సాగు చేస్తున్నారు? మన దగ్గర వచ్చేపాటికి 7 వెరైటీస్ ఉన్నాయండి. మనకి ఎక్కువగా వచ్చేపాటికి కేసర, బంగినపల్లి, హిమాయత్, చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు, సవర్ణ రేఖ, ఈ ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయండి. కొన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా ఉన్నాయండి మన దగ్గర. కంప్లీట్గా ఆర్గానిక్ హై డెన్సిటీ పద్ధతిలో మనం కంప్లీట్ కల్టివేషన్ చేస్తామండి. కంప్లీట్గా గో ఆధారిత వ్యవసాయం అండి. ఈ 25 ఎకరాలు కూడా 25 ఎకరాలు కూడా కంప్లీట్గా గో ఆధారిత వ్యవసాయం. మామూలుగా ఆర్గానిక్గా సాగు చేసుకునే వాళ్ళు కొద్ది మొత్తంలో సాగు చేసుకుంటారు, అంటే 1 ఎకరం 2 ఎకరాలు అట్లా సాగు చేసుకుంటారు. సో దాదాపు 25 ఎకరాలుగా మీరు ఆర్గానిక్గానే సాగు చేస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో చేయాలి? మాది కంప్లీట్గా ఏంటంటే మన దగ్గర ఆవులు ఉన్నాయి, అంత కావాల్సినంత సోర్స్ ఉందండి మన దగ్గర. సోర్స్ ఉంది కాబట్టి, ఫార్మింగ్ కావాల్సినంత సోర్స్ ఉంది కాబట్టి కంప్లీట్గా ఏంటంటే మ్యాంగో కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుందండి. అంటే వెజిటేబుల్స్ లాగా కాకుండా మ్యాంగో కాబట్టి కొంచెం సీజన్ ఫ్రూట్ కాబట్టి మనం ఫార్మింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి హై డెన్సిటీలో కంప్లీట్గా ఫార్మింగ్ అనేది సెట్ చేసి ఏ వెరైటీ చేసేస్తాం. ఇప్పుడు ఆర్గానిక్ అంటే ఎక్కువ శాతం హైదరాబాద్లో ఆర్గానిక్ ఫ్రూట్స్ తినాలి, ఆర్గానిక్ వెజిటేబుల్స్ తినాలని ఒక అవేర్నెస్ వచ్చింది. సో మనం చూస్తే ఇక్కడ నల్గొండ జిల్లా నకరేకల్లో ఉన్నాము. సో ఇక్కడ ఇంత మార్కెటింగ్ ఉందా ఆర్గానిక్కి? ఖచ్చితంగా ఉందండి. వన్స్ ఏంటంటే మనకి ఏంటంటే మన సాయిల్ వచ్చేపాటికి కంప్లీట్ డ్రై ల్యాండ్ అండి. నల్గొండ ఏరియా అంటే మ్యాక్సిమం చాలా ఒకటి డ్రై ల్యాండ్ అండి. ఈ డ్రై ల్యాండ్లో ఏంటంటే మ్యాంగో వచ్చేపాటికి చాలా స్వీట్నెస్ ఎక్కువ ఉంటుందండి. స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ స్టోరేజ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది, కీపింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. సో దీనివల్ల ఏంటంటే మనకి తీసుకున్న కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారు, ఇష్టపడతారు. నెక్స్ట్ ఇది కూడా ముందే కాల్ చేస్తారు, ఎప్పుడు వస్తాయి మన ఫ్రూట్స్, ఎప్పుడు తిందాం అని చెప్పేసి కాల్ చేసి 1 మంత్ ముందు నుంచే ఫాలో చేస్తూ ఉంటారు. టేస్ట్లో డిఫరెంట్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుందండి, 2 విధాలుగా ఉంటుందండి. ఇప్పుడు కెమికల్ స్ప్రే చేసి సాగు చేసిన దానికి, ఆర్గానిక్గా సాగు చేసిన దానికి ఈ ఫ్రూట్లో ఏమన్నా తేడా వస్తుందా? ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్రూట్లో మనకి వచ్చేవాటికి స్వీట్నెస్ అండి. మనం ఏంటంటే కెమికల్ ఎప్పుడైతే స్ప్రే చేస్తామో స్వీట్నెస్ తగ్గిపోద్దండి, ఫ్రూట్లో ఉన్న స్వీట్నెస్ పోద్ది. నెక్స్ట్ ఆ టేస్ట్ కూడా మనకి అర్థం కంప్లీట్గా ఏంటంటే మనకి మనం ఆర్గానిక్గా చేయటం వల్ల ఏంటంటే స్వీట్నెస్ అండి. మనం మ్యాంగో ఎందుకు తింటాం అంటే దాని ఫ్లేవర్ కోసం, ఆ స్వీట్నెస్ కోసం కంప్లీట్గా మ్యాంగోకి చాలా మంది ఏంటంటే మ్యాంగో ప్రియులు ఖచ్చితంగా ఆ స్వీట్నెస్ కోసం స్మెల్ అండి, మెయిన్ పర్టికులర్గా ఆ స్మెల్ కోసం కూడా దాన్ని ఇష్టపడతారండి. సో నువ్వు 7 రకాలు సాగు చేస్తున్నావు 25 ఎకరాల్లో. సో ఏది బాగా డిమాండ్ ఉంటుంది మార్కెట్? మా దగ్గర ఎక్కువ వచ్చేప్పటికి కేసర, బంగినపల్లి, హిమాయత్, చిన్న రసాలు, ఈ 4 వెరైటీలు ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. ఎట్లా సేల్ చేసుకుంటావు వినయ్? ఇక్కడ నుంచి మనకి ఏంటంటే అండి తెలిసిన గ్రూప్స్ ద్వారా మనకు పర్టికులర్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి. దాని ద్వారా షేరింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆర్డర్ చేస్తే విత్ ఇన్ 3 daysలో కార్గో చేసి పంపించేస్తాం. నియర్ కార్గో దగ్గరకు వస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారండి. ఇంత పెద్ద మొత్తంలో నువ్వు వాట్సాప్లో షేర్ చేసేంత మార్కెటింగ్ ఉందా వాట్సాప్లో? అంటే అది ఉంటుందండి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఇది యూరోప్ ఎక్స్పోర్ట్ అంటే అన్ని కంట్రీస్ వాళ్ళు కావాల్సిన వాళ్ళు నచ్చిన వాళ్ళు చూసి వచ్చి మన ఫామ్కి వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఏమైనా టెస్ట్ ఉంటాయా వీటికి? వాళ్ళ టెస్ట్లో వాళ్ళు తీసుకుంటారండి. కొంచెం పారామీటర్స్ ఉంటాయండి, వాళ్ళు చూసుకుంటారు. సో ఎలా మళ్ళీ దీన్ని హార్వెస్ట్ ఎలా చేసుకుంటారు? ఎన్ని రోజులకు ఒకసారి? మనం ఏంటంటే ఆర్డర్ బట్టి ప్రీ ఆర్డర్స్ తీసుకుంటామండి. మనకి పర్టికులర్ ఆర్డర్స్ రాగానే చేసేసి కంప్లీట్గా మెచ్యూర్ అయిన ఫ్రూట్ని దగ్గరుండి బై హ్యాండ్ అండి, ఎటువంటి ఏది యూజ్ చేయరు. అంటే ఎందుకంటే మన హై డెన్సిటీ కాబట్టి డైరెక్ట్గా చేత్తోనే మనకు కావాల్సిన ఫ్రూట్ నీట్గా కట్ చేసి ప్యాక్ చేసి పంపిస్తాం. కింద పడేది ఉండదండి. కింద పడినా కానీ ఫ్రూట్కి ప్లాంట్కి అట్లీస్ట్ 2 feet కంటే 3 feet కంటే ఎక్కువ డిస్టెన్స్ లేదండి. పెద్ద డ్యామేజ్ కూడా జరగదండి. ఫ్రూట్ కింద పడ్డా కానీ డ్యామేజ్ జరగదు. ఎందుకంటే మనకి ఏంటంటే హై డెన్సిటీలో మెయిన్గా వచ్చేవాటికి హార్వెస్టింగ్ అండి. హార్వెస్టింగ్ చాలా ఈజీగా ఉంటుంది. బయట ఫ్రూట్స్కి బయట మ్యాంగో ఆర్చర్డ్స్కి మన ఫార్మ్స్కి ఏంటంటే హై డెన్సిటీ ఫార్మ్కి బై హ్యాండ్ పిక్ చేసుకోవచ్చు అండి. హ్యాండ్తో పిక్ చేసుకొని క్వాలిటీ కూడా నీట్గా ఉంటుంది. సో పండిన ఫ్రూట్ మాత్రమే తెంపుతారు? అవును, కంప్లీట్గా మెచ్యూర్ అయిన ఫ్రూట్ని కంప్లీట్గా ఆల్రెడీ ఏంటంటే మనం పండిన ఫ్రూట్ ఆల్రెడీ డ్రాప్ అవుతూ ఉంటాయండి చెట్టు. ఎప్పుడైతే ఒక ప్లాంట్కి ఒక 4-5 ఫ్రూట్స్ కంప్లీట్గా మెచ్యూర్ అయ్యి డ్రాప్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ చెట్టుకి మనం హార్వెస్టింగ్ స్టార్ట్ చేస్తాం. కంప్లీట్ రైపెన్ అయింది, రెడీ టు హార్వెస్ట్ అని చెప్పేసి ప్లాంట్ మనకి చెప్పింది. అయితే ఇప్పుడు బయట మార్కెట్లో దొరికే ఫ్రూట్స్ కూడా సో చాలా చూడడానికి చాలా
బాగుంటాయి కనపడడానికి. సో వాటిని మళ్ళీ అనేక రకాల కెమికల్స్ వేసి వాటిని మెచ్యూర్ చేస్తుంటారు. మెచ్యూర్ ఏమి ఉండదండి, రైపనింగ్ కోసం వాడతారండి. రైపనింగ్ చేయడం వల్ల ఏంటంటే అట్రాక్షన్ కోసం ఏంటంటే వాళ్ళు ఏంటంటే కస్టమర్ ఎప్పుడైనా కానీ తినదానికన్నా చూడంగానే నచ్చే ఆ వేలో ఆలోచిస్తారు కాబట్టి దానికి కాల్షియం కార్బేట్ అలాంటివి యూస్ చేసి కలర్నెస్ చేస్తారండి. సో దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో చాలా ఆ ఫ్రూట్స్ తినడం వల్ల చాలా డిసీజ్ వస్తుంది. ఏంటి దానికి దీనికి తేడా ఏంటి? టేస్ట్లో తేడా ఉంటుంది, కలర్లో కూడా తేడా ఉంటుందండి. కలర్ మన దానికి ఆర్గానిక్ దానికి కూడా కలర్ వస్తుంది. అంటే ఏ ఫ్రూట్ కానీ కలర్ అనేది కామన్ అండి. ఎల్లోయిష్ అనేది మ్యాంగో ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే అంత డార్క్ రాపోయినా లైట్ ఎల్లోయిష్ వస్తుంది. ఎలాంటి పనులు ఉంటాయి ఆర్గానిక్గా సాగు చేయాలంటే? మేజర్గా వచ్చేపాటి ఐడెంటిటీలో వీడ్ మేనేజ్మెంట్ అండి. మనం గడ్డి తొలగించుకోవాలి ఎక్కువ. నెక్స్ట్ వచ్చేపాటికి మనకి జూన్ నెలలో ప్రూనింగ్ ఉంటుందండి. ప్రూనింగ్ అయిపోయిన తర్వాత సాయిల్ అప్లికేషన్, కౌ యూరిన్, కౌ డంగ ఉంటుంది కదండి, వర్మీ కంపోస్ట్, నెక్స్ట్ వచ్చి జీవామృతం, ఘనజీవామృతం అవన్నీ వేసేస్తామండి. ఇలాగా బెడ్స్లో ప్యాక్ చేసేసి ఇక్కడ తీసేసి వేసేస్తామండి. నెక్స్ట్ ఇంకోటి మన ఆకులు ఇండిపెండెంట్ డ్రై లీవ్స్ ఉంటాయి కదండి, అవి కూడా ఇక్కడే కంపోస్ట్లో మారిపోయి నత్రజని ఇక్కడే కంపోస్ట్ అయిపోయి ప్లాంట్కి న్యూట్రిషన్స్ అందిస్తుంది. మొక్క కూడా వాటికి కావాల్సిన న్యూట్రిషన్స్ వాటి ఆకుల ద్వారా కూడా తీసుకుంటాం. అవును. ఎలా సప్లై చేస్తారంటే ఎన్ని కేజీలు మినిమం? అంటే మా దగ్గర ప్యాకింగ్ ఉంటుంది, బ్రాండింగ్ చేసి ప్యాకింగ్ ఉంటుంది. బాక్సెస్ ఉంటాయి, మన పర్సనల్ బాక్సెస్ 3 kg, 5 kg, 10 kg బాక్స్ ఉంటుందండి. ఆర్టీజీ కార్గో ద్వారా డెలివరీ ఇస్తాం. ప్రైస్ ఎలా ఉంటుంది? ప్రైస్ మనకి కేసరా, బంగినపల్లి, ఈ చిన్న రసాలు, పెద్ద రసాలు వచ్చేప్పటికి 150 per kg అండి. హిమాయత్ 250 per kg అండి. హిమాయత్ 250. ఎందుకు తేడా? హిమాయత్కి ఎందుకు రేట్? కింగ్ ఆఫ్ మ్యాంగో. సాధారణంగా మ్యాంగోలో కింగ్ అంటే బంగినపల్లి అంటుంటారు కదా. బంగినపల్లి కన్నా కానీ హిమాయత్ ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. అంటే దాని సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ స్వీట్నెస్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ కలర్ కానీ, ఆ సైజ్ కానీ, ఆ స్వీట్నెస్ కానీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. బంగినపల్లి కంటే ఇంకా ఎక్కువ సైజ్ ఇస్తుంది. ఇంకా ఎక్కువ సైజ్ హిమాయత్ ఎక్కువ సైజ్. బంగినపల్లి కంటే ఇంకా ఎక్కువ సైజ్ ఉంటుందండి హిమాయత్. ఎన్ని కేజీలు ఆర్డర్ చేసుకోవాలి? కార్గో ద్వారా చేసుకోవాలనుకుంటే కనుక మినిమం ఆర్డర్ 10 kgs అండి. 10 kgs అండి. సో ఆర్డర్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు పంపిస్తారు? వితిన్ 2-3 days అండి. 2-3 days. డ్యామేజ్ ఏముండదండి. కంప్లీట్గా స్ట్రిప్పింగ్ చేసేసి బాక్స్ ఎవరో టచ్ చేయడానికి వీలు లేకుండా పైన స్ట్రిప్పింగ్ చేసేసి ఇచ్చేస్తాం. ఇట్లా క్యాష్ ఆన్ డెలివరీనా ఎలా ఉంటుంది? అలానే పేమెంట్ చేసిన తర్వాత వితిన్ 3 daysలో వాళ్ళకి నియర్ ఆర్టీసీ కార్గో హబ్కి వస్తుంది, వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. అంటే మీ ఫోన్పే నెంబర్కి మీకు పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి మా అకౌంట్ డీటెయిల్స్ షిప్పింగ్ అకౌంట్ డీటెయిల్స్కి పే చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేస్తే డెలివరీ చేసేస్తాం. ఓన్లీ మ్యాంగోనేనా? ఆర్గానిక్గా ఇంకేమైనా సాగు? లేదండి, మేము ఎక్కువ మ్యాంగోనే సాగు చేస్తాం. మ్యాంగోని మ్యాన్ పవర్ లేక కొంచెం ఇష్యూ అంటే అన్ని చేయలేము. ఆర్గానిక్ పర్టికులర్గా మాది అంత కాన్సన్ట్రేషన్ మొత్తం మ్యాంగో మీదే ఉంది. మొన్న లాస్ట్ టైం వచ్చిన గాలి ఈ వానలకి ఏమైనా డ్యామేజ్ కొంచెం డ్యామేజ్ అయింది, అవన్నీ క్లియర్ చేసేస్తాం. సో అంటే కొన్ని సంవత్సరాలు బాగా లాభాలు వస్తుంటాయి మ్యాంగో సాగులో, కొన్ని సంవత్సరాలు బాగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది రైతులు. 6 years నుంచి మాకు ఇయర్ అండి ఎక్కువ ఇల్లు వచ్చింది. ప్లాంటేషన్ చేసిన 3 years నుంచి ఆల్రెడీ క్రాప్ అనేది వస్తుంది. మాకు 3 years తర్వాత ఫస్ట్ టైం హై ఇల్లు వచ్చింది. ఈ సంవత్సరం ఎక్కువ హై ఇల్లు ఉంది. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు ఈ ఫీల్డ్లో? నాది 2022లో బీఎస్సీ కంప్లీట్ అయిపోయిందండి. బీఎస్సీ అయిపోయిన దగ్గర నుంచి కంప్లీట్గా అగ్రికల్చర్ బీఎస్సీ అయిపోయిందండి. అయిపోయిన దగ్గర నుంచి కంప్లీట్గా ఫార్మింగ్ మీద. సో మీ చెట్లు నేను లాస్ట్ 3 years బ్యాక్ కూడా చూశాను మొక్కల్ని. సో మళ్ళీ ఇప్పుడు కూడా చూస్తున్నాను. అప్పుడు ఏదో ఏ సైజులో ఉందో ఇప్పుడు కూడా అదే సైజులో ఉన్నాయి. ఏంటి అసలు? ప్రూనింగ్ అండి. ప్రూనింగ్ ఏంటంటే హై డెన్సిటీ పెట్టినప్పుడు ఏంటంటే మనం కంప్లీట్గా దానికి ట్రైనింగ్ ప్రూనింగ్ చేసుకోవాలండి. దానివల్ల ఏంటంటే మనం సర్టెన్ హైట్ మెయింటైన్ చేయడం వల్ల అదే హైట్లో ఉంటుంది. ఎందుకంటే మన స్పేస్ కూడా చాలా తక్కువ ఇచ్చామండి. ప్లాంట్ టు ప్లాంట్ 6 feet, రో టు 12 feet ఇచ్చాం. సో దీనివల్ల ఏంటంటే మనం అలా వదిలేస్తే ఏమైందంటే ఈ చెట్టు ఆ చెట్టు అతుక్కుని ఆల్టర్నేట్ చెట్టు తీసేయాల్సి వస్తుంది. సో ఇలాగ మనం 10 years మెయింటైన్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చేస్తాను ఆలోచనలో. కంప్లీట్గా ఎవ్రీ ఇయర్ మనకి హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత 20 days వాటికి రెస్ట్ ఇచ్చి ఫుల్ వాటర్ ఇచ్చేసి ప్రూనింగ్ చేసేసి సాయిల్ అప్లికేషన్ చేసేసి మళ్ళీ గ్రోత్ తెప్పిస్తామండి. మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చే టైంకి మనకి కావాల్సిన గ్రోత్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది, మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటాము, మళ్ళీ ప్రూనింగ్ చేసేస్తామండి. ఒకవేళ ప్రూనింగ్ చేయకపోతే చెట్టు ఇటు వెళ్తే గాలిదుమ్ములకి గాలిపోతే ఇలా మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే అండి మామూలుగా గాలి దుమ్ముల వల్ల కొంచెం లాస్ తక్కువ ఉంటుంది. గాలి తక్కువ ఉంటుంది, అలా రాలిన ఫ్రూట్ రాలిన కానీ డ్యామేజ్ తక్కువ, ఎక్కువ హైట్ నుండి పడదు కాబట్టి డ్యామేజ్ తక్కువ ఉంటుంది. సో మొత్తంగా చివరిగా చెప్పండి, అంటే మ్యాంగో సాగుకి ఆర్గానిక్గా సాగు చేసి మీరు లాభాలనే ఉన్నారా? అంటే లాభాలు అని చెప్పలేనండి, ఇయర్ అండి మాకు ఈల్డ్ రావటం. సో ఈ 1 month తర్వాత మేము చెప్పగలుగుతామండి. పర్టికులర్ ఎవరికైనా సజెషన్స్ కావాలంటే చేస్తామండి. మ్యాంగో ఈ డెన్సిటీలో పెట్టుకోవచ్చా లేదా, మెయింటెన్స్ ఎలా ఉంటుంది, ఎలా మెయింటైన్ చేయాలి మొక్కని, అలాంటి సజెషన్స్ కావాలన్నా ఇస్తాం.
సో మొత్తంగా ఇది పరిస్థితి. అంటే దాదాపుగా 25 ఎకరాల్లో మ్యాంగో సాగు చేస్తూ, అది కూడా ఆర్గానిక్గా సాగు చేస్తూ, ఎక్కడ కూడా ఏ మార్కెట్కి తరలించకుండా, సో సొంతంగా వీళ్ళు అంటే ఫార్మర్ టు కస్టమర్ అందేలాగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులతో సహా కొంతమంది యూట్యూబర్లతో సహాయం తీసుకుని డైరెక్ట్ ఫార్మర్ నుండి కస్టమర్కి అందేలాగా నాణ్యమైన ఫ్రూట్స్ని అయితే అందిస్తున్నారు. సో ఎక్కడ కూడా ఎలాంటి కెమికల్స్ స్ప్రే చేయకుండా టోటల్గా ఆర్గానిక్గా సాగు చేస్తూ మంచి దిగుబడి పొందుతున్నారు. దాదాపు 7 రకాల మామిడి పళ్ళను పండిస్తున్నారు. 25 ఎకరాల్లో 7 రకాల మామిడి పళ్ళను పండిస్తూ, సో అంటే లాభాల కోసమని కాదు, ఒక కస్టమర్కి మంచి ఫ్రూట్ని అందించడమే మా లక్ష్యం అని చెప్పేసి వినయ్ గారు చెప్తున్నారు. ఎవరికైనా మంచి మ్యాంగోస్ అంటే దాదాపు 7 రకాలు ఉన్నాయి, మీకు ఏ రకం మామిడి పండ్లు కావాలనుకున్నా వాళ్ళు సప్లై చేస్తారు. అంటే ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా స్వయంగా చేతులతోటే తెంపి నీట్గా ప్యాకింగ్ చేసి ఆర్టీసీ కార్గో ద్వారా కావచ్చు, ఇంకా ఏరే షిప్పింగ్ ఏదైనా ఉంటుంది దాని ద్వారా మీకు సప్లై చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ ఫోన్పే నెంబరు స్క్రీన్ మీద ఇస్తాము, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము. ఎవరికైనా మీకు ఈ రకం మంచి ఆర్గానిక్ మామిడి పండ్లు కావాలనుకుంటే వాళ్ళని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.